సాంకేతికత ప్రతి సామాన్యుడికి చేరాలి అన్నదే అతని లక్ష్యం. అందుకోసం కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకున్నాడు. చాట్ జీపీటీ కంటే మెరుగైన ఫలితాలనిచ్చే సాఫ్ట్వేర్ రూపకల్పనకై నిరంతరం శ్రమిస్తున్నాడు. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్తో యంత్రాలు పనిచేసేలా ప్రయోగాలు చేస్తున్నాడు. 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐపై ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించి భవిష్యత్తులో ఏఐ ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే చూపిస్తున్నారు. ఇంటర్నెట్ విప్లవం తరహాలో ఏఐ విప్లవానికి యువతను సన్నద్ధం చేస్తున్న స్వేచ్ఛ కిరణ్ చంద్రతో స్పెషల్ చిట్ చాట్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రోజు రోజుకు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ ఎదిగిన తీరు కావచ్చు, ఎంతోమంది విద్యార్థులను, ఇంజనీరింగ్ విద్యార్థులను ఆకర్షించేలా చేస్తుంది. అటువైపు వివిధ కోర్సులు చేస్తూ వాళ్ళ ఉన్నతి కోసం పాటుపడుతుంది. అయితే ఏఐలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను చాలా సంస్థలు అందిపుచ్చుకొని కొత్త టెక్నాలజీ వైపు ముందుకెళ్తున్నాయి. కానీ అచ్చమైనటువంటి తెలుగులో అదే సాఫ్ట్వేర్ను అందించేందుకు కృషి చేస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి స్వేచ్ఛ సంస్థ. చాట్ జీపీటీ తరహాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను ఏఐ సహాయంతో తెలుగులోకి తీసుకురాబోతుంది. దీనికోసం లక్షలాది మంది విద్యార్థులతో పనిచేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు కిరణ్ చంద్ర మనతో పాటున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, లక్షలాది మంది విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు సామాన్య ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండబోతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్తే అండి. సార్, ముందుగా ఇప్పుడు చూసినట్లయితే నవే డేస్ అన్నీ కూడా ఏఐ డేస్గా మారిపోయాయి. ఏఐ అంతగా ప్రభావం చూపిస్తుంది. మరి ఏఐని పూర్తి స్థాయిలో మీరు తెలుగులోకి చేసే ప్రయత్నాలు ఏంటి? అంటే మీరు అంది కరెక్ట్ అండి. ఇంతకుముందు మనకి ఎట్లా అయితే ఆవిరి యంత్రం ప్రతి ప్రొడక్షన్లోకి వచ్చిందో, తర్వాత కరెంట్ ఎట్లా అయితే ప్రతి ఇండస్ట్రీలోకి వచ్చిందో, రాబోయే కొన్ని సంవత్సరాల్లో సూనర్ దెన్ లేటర్ ఏఐ అనేటువంటిది దాన్ని కన్జ్యూమ్ చేయటం, అందరం చేయటం అనేటువంటిది అనివార్యమైనటువంటి అంశం. అయితే దాంట్లో ఏఐ వాడాలి అంటే కనుక ఇప్పుడు దాకా ఉన్నటువంటి కొన్ని ఈ కొత్త తరహా వాదనలు కూడా వెస్ట్ నుంచి వస్తున్నాయి, పాశ్చాత్య దేశాల నుంచి కూడాను. మనది రిసోర్స్ పూర్ లాంగ్వేజ్ అని చెప్పి, తెలుగు భాషలో డేటా సెట్స్ సఫిషియెంట్గా లేవు, పరిమితులు ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఉంటుంది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భాష కాబట్టి దాంట్లో డేటా సెట్స్ చాలా విరివిగా దొరుకుతాయి కాబట్టి దాంట్లో పరిష్కారాలు చేయడం సాధ్యమవుతుంది. తెలుగులో అవి సాధ్యం చేయటం అంత తేలికైన పని కాదు, సాధ్యం కాదు అనేటువంటి చర్చలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి టెక్నాలజీ అనేటువంటిది లెవెలర్గా ఉండాలి. అంటే అంతరాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని అది ఫిక్స్ చేసేటువంటి పాత్ర పోషిస్తుంది టెక్నాలజీ. దూరాన్ని ఎట్లా అయితే టెలిఫోన్ తగ్గించేసిందో, ఏఐ అనేటువంటిది కూడా నాకు భాష వచ్చినా రాకపోయినా, అవతల వాళ్ళ భాష వచ్చినా రాకపోయినా కానీ నేను ఏఐ టెక్నాలజీని కన్జ్యూమ్ చేయాలి, ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలి అనుకుంటే కనుక అది సుసాధ్యం చేయాలి అనేటువంటి లక్ష్యంతో స్వేచ్ఛ పనిచేస్తుంది. అందులో భాగంగా కొన్ని తొలి అడుగు అంటే జనవరి 7వ తారీఖున స్వేచ్ఛ చందమామ కథలు అనేటువంటి ఒక సొల్యూషన్ రిలీజ్ చేశాం. ఆ చందమామ కథలు ఏం చేస్తుందంటే, చందమామ కథల్లోని గత దాదాపు ఒక 800 సంపుటాలు ఉన్నాయి చందమామ కథలు. దాంట్లో స్టోరీ టెల్లింగ్లో ఒక వినూత్నమైనటువంటి ఒక శైలి, తాత్పర్యంతో కూడినటువంటి ఒక కథ అనేటువంటిది దాని సారాంశం, స్టైల్, దాని శైలి అది. ఆ శైలిలో రాయాలనే తపనున్నా కానీ నాకు తెలుగు భాష మీద పట్టు లేకో నేను రాయలేనప్పుడు ఒక చిన్న మోడల్ బిల్డ్ చేసాం. దాన్ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అంటారు. దాన్ని దాదాపు 40,000 పేజీలని మొత్తం డేటా సెట్స్ కింద మార్చి దాని మీద ట్రైన్ చేసిన మోడల్ అది. దానికి కూడా కొంచెం ముందు కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది. శామ్ ఆల్ట్మన్ గారు అంటే చాట్ జీపీటీ వ్యవస్థాపకులు వారు భారతదేశానికి వచ్చినప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఆయనకు మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ఆయన్ని ఒక పారిశ్రామికవేత్త అడిగింది, నేను ఔత్సాహికులైనటువంటి భారతీయులకి ఎవరికైనా ఒక $10 million అంటే $1 million అంటే 8 కోట్లు, 8.3 కోట్లు, 83 కోట్లు ఇస్తే ఎవరైనా చేయగలుగుతారంటే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు ఆయన. అంటే అసలు ఎవరు ఆలోచించొద్దన్నారు. సరే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ తోటి మనం స్టార్ట్ చేద్దాం మొదటి కృషి అని చెప్పి దీన్ని కూడా ప్రారంభించాం. అయితే డేటా సెట్స్ని తయారు చేయడానికి 40,000 పేజీల డేటాని డేటా సెట్స్ కిందకి మార్చడానికి, దానికి లేబుల్ చేయడానికి, వీటన్నిటికీ కావాల్సినటువంటి కృషి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్ అది. దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో చేయించాం. దాదాపు 10,000 మంది విద్యార్థులు ఒక దగ్గరకు వచ్చేసి మేము చేస్తామని చెప్పన్నారు.
డిస్ట్రిబ్యూటెడ్గా జరిగింది. డేటాథాన్ అని పేరు పెట్టాం దానికి. హ్యాకథాన్, మ్యారథాన్ లేక డేటాథాన్ అని పెట్టాం. ఆ డేటాథాన్లో 10,000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి మేము 2 days పడుతుందేమో అనుకున్నాం మొత్తం డేటా లేబులింగ్ ఇవన్నీ అవ్వటానికి. తీరా చూస్తే వాళ్ళు 6 hours పూర్తి చేశారు. తెలుగులోనే ఈ సాఫ్ట్వేర్ని ఇవ్వాలనే ఆలోచన సో ఎలా వచ్చింది మీకు? దీన్ని ఎంత సవాల్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు? తెలుగులో ఎందుకు చేశామంటే సార్, ఇది స్వేచ్ఛ పుట్టుకే దాంతో ఉంది. తెలుగులో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి రిలీజ్ చేసిన స్వేచ్ఛ. తెలుగు ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమకారులు అనేక మంది ఒక దగ్గరకు వచ్చి తెలుగులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయటం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ని జనం కంపోజ్ చేసేటువంటి మెకానిజమ్స్ని కానీ ఈ రోజున తెలుగులో యూనికోడ్ వాడుతున్నప్పుడు ఈ కృషి వెనకాల అనేక మంది ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమకారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ అందరి యొక్క సంగమమే స్వేచ్ఛ కింద అవతరించింది. స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ పుట్టుక దాని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేటువంటి తెలుగులో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని రావటం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక టెక్నాలజీతోటి నేను నా యాసలో, నా మాండలికంలో, ఉదాహరణకు ఆదిలాబాద్ నుంచి వచ్చి నల్గొండలో మాట్లాడితే అర్థమయ్యేటప్పుడు కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళి మాట్లాడినా అట్లా అర్థం కాకపోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అంతా. కానీ నేను నా యాసలో, నా మాండలికంలో నేను మాట్లాడినా అవతల వాళ్ళకి ప్రపంచ భాషల్లో అందరికీ అర్థం కావాలి అంటే అది అట్లాంటి టెక్నాలజీని బిల్డ్ చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తోటి మాత్రమే సాధ్యం అవుతుంది. ఈరోజు మనం ఆ దశకు చేరున్నాం. అందుకని తెలుగులో దీన్ని అంతిమంగా ఆ రకమైనటువంటి ఒక సొల్యూషన్ కోసం పనిచేస్తున్నాం. దాంట్లో ఇంటర్మీడియరీ స్టెప్స్ కింద సెకండ్ స్టెప్ కింద మేము చేసింది తెలుగులో నేను మాట్లాడినట్టుగా తెలుగులో టైప్ అయిపోవడానికి సంబంధించిన సాఫ్ట్వేర్. అది ఏఐ మోడల్ని బిల్డ్ చేసాం. దాన్ని బిల్డ్ చేయడానికి మాకు వాయిస్ శాంపుల్స్ అవసరమైంది. దాదాపు 40,000 మంది 15 లక్షల వాయిస్ శాంపుల్స్ని ఇచ్చారు, కలెక్ట్ చేశారు. 40,000 మంది 15 లక్షల వాయిస్ శాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఈ రోజున ఒక ఏఐ మోడల్ నేను ఏ యాసలో మాట్లాడితే ఆ యాసలో తెలుగు టెక్స్ట్ కంపోజ్ అయిపోయి వచ్చేస్తుంది. దాని పర్యవసానం ఏంటి అని చూస్తే కనుక టెక్స్ట్ కిందకి మారిపోయిన తర్వాత నేను యంత్రాన్ని ఆర్డర్ చేయొచ్చు, యంత్రాలతో నేను పని చేయించుకోవచ్చు, లేదా యంత్రాలతో నేను సంభాషించవచ్చు. యంత్రాలతో నేను సంభాషించడం అంటే, లేదా యంత్రాలతో నేను మాట్లాడటం అంటే, ఇప్పుడు ఉదాహరణకి పంప్ సెట్స్, మోటార్ సెట్స్ ఉంటాయి. విద్యుతాఘాతానికి రైతులు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసేయటం తెలియక కాదు అది జరిగే కాన్సిక్వెన్స్. వాళ్ళు పగలంతా పరిశ్రమలకు కరెంట్ ఉంటుంది, రైతులకు రాత్రి ఉంటుంది. వాళ్ళు చీకట్లో మొత్తం తడిచి ముద్దయిపోయిన వాళ్ళు ఒక నీటి చుక్క బొటన వేలు మీదో లేకపోతే చూపుడు వేలు మీద ఉండి వాళ్ళు నొక్కినప్పుడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ సొల్యూషన్ తోటి, స్వేచ్ఛ అందించినటువంటి సొల్యూషన్ తోటి నేను యంత్రంతో సంభాషించడం అంటే నేను మాట్లాడితే మోటార్ ఆన్ అవ్వమంటే మోటార్ ఆన్ అవుతుంది, మోటార్ ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అవుతుంది. మీ కృషి ఫలించాలంటే దీనికి పెద్ద సంఖ్యలో మానవ వనరులు అవసరం. సో మీరు ఒక పేరు పెట్టుకున్నారు, అది కూడా చాలా కొత్తగా ఉంది, శతసహస్ర యాగం అని. మరి ఆ యాగంలో ఎంతవరకు మీరు మానవ వనరులు సమకూర్చుకుంటున్నారు? ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతవరకు మీకు సహకరిస్తున్నారు ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి? అంటే దీంట్లో ఇది కొలాబరేటివ్గా కామన్స్ కోసం, సామాన్యుల కోసం చేస్తున్నటువంటి సొల్యూషన్ అండి ఇది. దీంట్లో స్వేచ్ఛ పుట్టుక దాంతో ఉంది. అట్లాంటి వాళ్ళ సంగమమే స్వేచ్ఛ అని చెప్పాను మీకు నేను. దాదాపు స్వేచ్ఛలో తెలుగు కంప్యూటర్లో తెలుగుని తయారు చేసేటప్పుడు కూడా 1,000 మంది విద్యార్థులు 4-5 స్ప్రింట్లు అంటే ఒక 1,000 మంది ఒకేసారి వచ్చేసి కూర్చొని తెలుగీకరించే ప్రక్రియలో భాగస్వాములు అవటం. అట్లాంటి ప్రక్రియలో ఒక 4-5 ఐటరేషన్స్ అయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయగలిగాం. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి తెలుగులో మనకు కావాలి అంటే, ఇందాక మీతో వాళ్ళు ఒక వాదన చెప్పాం కదా, తెలుగు భాషను రిసోర్స్ పూర్ భాష అంటున్నారు అనేసి. తెలుగు భాషలో టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉన్నట్టుగా, ఇంటర్నెట్లో ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలుగు భాష ఆ రూపంలో టెక్స్ట్ మొత్తం అంతా అందుబాటులో లేదు. మరి ఎక్కడుంది మన తెలుగు సంపద మొత్తం అంతా మనం పరిశీలిస్తే కనుక ఆ సంపద మొత్తం అంతా మన జానపదాల్లో, మన ప్రకృతితో మనకు ఉన్నటువంటి సంబంధాల్లో, అంటే మన పండగలు, మన పబ్బాలు, మన ఉత్పత్తి క్రమంలో పర్టికులర్గాను నాట్లేసేటప్పుడు ఒక పాట, కోత కోసేటప్పుడు ఒక పాట, నూర్పిళ్ళు చేసేటప్పుడు ఒక పాట, ఆసు పోసేటప్పుడు ఒక పాట, మగ్గం నేసేటప్పుడు ఒక పాట, రకరకాల సందర్భాల్లో వివిధ రూపాల్లో నిక్షిప్తమైంది. ఆ ప్రాజెక్టు పేరే శతసహస్ర యాగం. ఎందుకని పెట్టామంటే
దాదాపు దీంట్లో 1,00,000 మంది వాలంటీర్లుగా దీంట్లో ఇంటర్న్షిప్లో చేరి డేటా మొత్తం అంతా దీన్ని గ్యాదర్ చేయటం. దీంట్లో స్వేచ్ఛతో పాటు IIIT హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, టాస్క్, తర్వాత మన ఓజోన్టెల్, తర్వాత మెటా కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి. ఈ శతసహస్ర యాగంలో ఇప్పటికే 10,000 మందితోటి ఫస్ట్ కోహార్ట్ స్టార్ట్ అయింది. ఈ 10,000 మంది వర్క్ స్టార్ట్ చేశారు, వాయిస్ డాక్యుమెంటేషన్ అంతా చేస్తున్నారు. రేపటి నుంచి వాళ్ళు ఆ డాక్యుమెంట్ చేసినటువంటి వాయిసెస్ని వీటినన్నిటిని ఫర్దర్గా చేసేటువంటి పని ఇదంతా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఆధారిత టెక్నాలజీలో సో ఎన్ని పరికరాలు కావచ్చు, ఎన్ని సాఫ్ట్వేర్స్ రూపొందించారు, అవి ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి? ఒకటి ఫస్ట్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ అనేటువంటిది రెడీ అయిందండి, త్వరలోనే రిలీజ్ చేసేస్తాం. రెండోది ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, మనకి మోటార్ పంప్ సెట్స్ ఆన్ చేయడానికి, యంత్రాలతోటి సంభాషించడానికి, మాట్లాడటానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కూడా రెడీ అయినాయి. దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసి చిన్న ప్రోడక్ట్ కింద మార్చి రైతాంగానికి తీసుకొని రావాల్సి ఉంటుంది. శాంపుల్ సర్వే కూడా చేసాం, రైతులు కూడా తొందరగా తెచ్చేయమని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. అందుకని ఈ 2 టూల్స్తో పాటు కూరగాయలు కట్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్, ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు ఉంటారు, ఉదాహరణకి 3 ఎకరాలు 4 ఎకరాలు కూరగాయలు ఎవరు పండిస్తారంటే, సంవత్సరం పొడుగుతా నాకు ఆదాయం కావాలంటే కూరగాయలే పెట్టుకుంటాను నేను. వరి పండిస్తే 5 నెలలకు 6 నెలలకు వస్తుంది. కానీ కూరగాయలు నేను రెగ్యులర్గా వేసుకుంటే నాకు ప్రతి నెల నా కుటుంబానికి సబ్సిస్టెన్స్కి ఉపయోగపడుతుంది. కానీ చిన్న సన్నకారు రైతులకి వాళ్ళ శ్రమ సరిపోక అడిషనల్గా కూలీలను పెట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళ కోసం అనేటువంటిది టమాటా కట్ చేసే యంత్రాలు కావచ్చు, కూరగాయలు కట్ చేసే యంత్రాలు కావచ్చు, ఈ యంత్రాల మీద కృషి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ శతసహస్ర యాగం డేటా మొత్తం రావటం పూర్తవ్వగానే మనం చేసేటువంటి సాఫ్ట్వేర్, రిలీజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ టూల్స్ కొన్ని లక్షల ఏఐ సొల్యూషన్స్ని తయారు చేయడానికి, యూస్ కేసెస్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక మోడల్ని రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా ఇది ChatGPTని తలదన్నేటువంటి రీతిలో ఉంటుంది. మన తెలుగు భాషలో ఓవరాల్గా నేను మాట్లాడిన సమాధానం చెప్తుంది, టెక్స్ట్ రూపంలో పెట్టినా కానీ సమాధానం చెప్తుందండి. ఇన్ని లక్షల మంది విద్యార్థులు మీలో భాగస్వాములు అవుతున్నారు కదా, వారికి ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది ఇందులో? అంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళకి. అంటే నేను ఏఐ తయారు చేయటం ఒకటే కాదు, ఏఐ నేను వినియోగించేవాడి కింద ప్రతి సామాన్య పౌరుడు రాబోయే రోజుల్లో ఉంటాడు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఇది ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు, ఏ విద్యార్థి అయినా కానీ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అందుకని లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, కల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం అవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఏఐని వాడకుండా మనం ఉండటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. కిరణ్ గారు, మరి మీ యాగంలో భాగస్వాములు అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని ఎలా చేరుకోవచ్చు? అంటే సింపుల్ అండి, స్వేచ్ఛ వెబ్సైట్కి వెళ్తే కనుక స్వేచ్ఛ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అయ్యి రిజిస్టర్ కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ పూర్తయిపోయింది 10,000 మందితోటి, ఇంకో 1 వీక్లో ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ అవుతుంది. ఆ తదనంతరం ఇంకొక 30,000 మందితో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 60,000 మెంబర్స్ తోటి ఫైనల్ బ్యాచ్ ఉంటుంది. అందుకని మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ ఈ స్వేచ్ఛ వెబ్సైట్కి వచ్చేసి దాంట్లోంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. కిరణ్ గారు, మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? అది అందుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఒకటి, సమాజంలో టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండటం అనేది మా విశాలమైనటువంటి లక్ష్యం. ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ద కామన్స్ అనేటువంటిది మేధోపరమైన హక్కులన్నింటినీ ఛేదించి సామాన్యులందరూ కూడా టెక్నాలజీ వాళ్ళ చేరాలి, వాళ్ళ చెంతన ఉండాలి అనేటువంటిది మా లక్ష్యం, విశాలమైనటువంటి లక్ష్యం. ధన్యవాదాలు కిరణ్ గారు. ఇది స్వేచ్ఛ వ్యవస్థాపకులు కిరణ్ గారు చెప్పిన విషయాలు. అయితే టెక్నాలజీ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, అది కూడా ప్రాంతీయ భాషల్లో వచ్చినట్లయితే ఇంకా ప్రయోజనంగా ఉండబోతుంది, సమాజానికి మంచి మేలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ దిశగానే శతసహస్ర యాగం పేరుతో లక్షలాది మంది విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లను తెలుగులో రూపొందిస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.